ఇప్పుడు ఒక బోర్ దగ్గర ఉన్నాము. ఒక పొలం, ఒక రైతులు ఇక్కడ సాగు చేస్తున్నారు. ఇక్కడ మొక్కజొన్న పంట వేసారు రైతులు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు అంటే ఈ ప్రభుత్వం వాళ్ళకు రుణమాఫీ చేసిందా లేదా, పంట సాయం కింద పైసలు ఇచ్చిందా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్ద మనిషి నమస్తే. నమస్తే. బాగున్నావా? బాగున్నా. ఏం పేరు మీ పేరు? ఎర్రగొల్ల లక్ష్మి అంటారు నన్ను. ఓకే. ఏందో మరి ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? ఏడాది గడిచిపోయింది, మరి ఏముంది, ఎట్లా నడుస్తుంది? ఏముంది, 2 లక్షలు మాపి అన్నారు. 2 లక్షలు మాపి అయిన వాళ్ళకి అయినాయి, కానోళ్ళకి కాలే. ఇక నాకు 1,50,000 లోన్ తీసుకున్నా. 1,50,000 లోన్కు మాపి అయినాయి. మాపి అయినాక మళ్ళీ 1,50,000 ఇచ్చిండ్రు. ఇక అవే వ్యవసాయంకు ఆలుగడ్డ వేసిన ఇప్పుడు మళ్ళా. ఇక అది ఎట్లా అమ్ముతుంది ఏమో అవుతుంది తెలియదు మనకు. దానికి 80-90 ఏళ్ళు పెట్టుబడి అయింది వీడికి. అంటే ముఖ్యమంత్రి అంటున్నాడు రైతులకు ఎలాంటి కష్టాలు లేవు ఈ రాష్ట్రంలో, అన్ని రైతులకు ఏదైతే ఇస్తామన్నామో అన్ని ఇచ్చేసినాము అని చెప్తున్నాడు. అంటే అక్కడ రుణమాఫీ కావచ్చు, లేదంటే మీకు పంట వేసుకోవడానికి రైతు బంధు పైసలు అంటారు. ఆ రైతు బంధు పైసలు మరి మీకు వచ్చినాయా? ఏ కష్టం లేకుండా రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్తున్నాడు. రైతు బంధు అయితే రాలేదు, ఇది రుణమాఫీ ఒకటి అయింది. ఇక రైతు బంధు వస్తుందా రాదా పోతుందా తెలియదు మనకు. అంటే ఇప్పటికి ఎన్నిసార్లు రావాల్సి ఉండే రైతు బంధు? అది 2 సార్లు వస్తుండే ఇంతకు ముందు. ఏ ప్రభుత్వంలో? ఇది టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం. అయితే పునాసకి ఇస్తుండి, రబ్బీకి ఇస్తుండే. వచ్చాడైతే 2 సార్లు వస్తుండే. 2 సార్లు వస్తుండే రైతుకు. మరి ఏందే ఇప్పుడు రైతు పెట్టుబడి సాయం కిందనేమో పైసలు రాలే. అంటే ఒక రైతుకు 15,000 ఇస్తాడు కేసీఆర్. 10,000 ఇస్తా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 అన్నారు రైతు. మళ్ళీ కౌలు నీ భూమిని పట్టుకుంటే కౌలు రైతుకు 12,000 అన్నాడు. మరి ఆవన్న మినిమం కౌలు రైతుల కన్నా పైసలు అందినాయా? రాలేదు. కౌలుకు లేదు, పట్టదారికి కూడా లేవు, ఎవరికి రాలేవు. రైతు బంధు అంటే రానేం లేదు మొత్తం మీద. మరి ఎట్లుంది మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎట్లా ఉంది? గిట్టుబాటు ధర ఏమిది, ఇప్పుడు చేమేసు పత్తికి పెట్టిండ్రు. ఇక అది 7,500 అంట. మనం బయటకే చేసుకున్నాం. ఇక ఇట్లయితే నడుస్తున్నది ఇప్పుడు. మరి ఎట్లా అనిపిస్తుంది ఈ పరిపాలన? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు అమలు అయినట్లన్నా? ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు ఇస్తామన్నారు. ఇంకా ఇండ్లు రాలేవు. ఇస్తామని అంటున్నారు. అవి వస్తాయా రావా ఏమైతుందో తెలియదు మనకు. ఇక ఇప్పుడైతే ఇట్లా నడుస్తున్నది. మరి 1 ఇయర్ పాలన, ఇప్పుడు ఇంకో 4 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు గడిచినట్లయితుంది. ఏడాదిలా సంవత్సరం అయిపోయింది. మరి పాలన ఎట్లా అనిపిస్తుంది? సంవత్సరం పాలన ముఖ్యమంత్రిది. ఇక చెప్పుడు ఉన్నది కానీ ఇచ్చేది ఏం లేదు. చెప్పుడు ఉన్నది, అది అవుతుంది ఇది అవుతుంది ఇస్తాం అది ఇస్తాం అంటున్నారు కానీ ఇచ్చేది ఏం లేదు. ఓకే. ఇట్లా మరి మాట ఇచ్చి మాట తప్పితే ఊళ్ళల్లో ఏమంటారే పెద్ద మనిషి? మళ్ళీ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ బిరక్ అవుతుంది. అంతేనా? మరి ఇంకా ఇప్పటికి ఏడాది అయిపోయా ముఖ్యమంత్రి సీట్ వచ్చి ముఖ్యమంత్రికి. మరి ఇక్కడ గ్రామంలో ఒక్క సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టలేకపోతున్నది ప్రభుత్వం? ఇప్పుడు జనవరి పెడతామంటున్నారు కదా. జనవరి అంటే ఏడాది అవుతుంది కదా. పోయినసారి జనవరి 30 తారీఖు నాడే సర్పంచ్లు కాల పరిమితి అయిపోయింది. ఇప్పుడు ఏడాది అవుతుంది. మరి ఇప్పుడు జనవరి పెడతామని అంటున్నారు. మరి అంటే ఇప్పుడు సర్పంచ్ లేకుండా ఊళ్ళో ఉంటే ఊళ్ళో సమస్యలు కానీ లేకుంటే ఊరుకు సంబంధించినవి మంచి చెడులు ఎవరు చూడాలి? ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు. ఇక ఇప్పటిదాకా అయితే సర్పంచ్ చూసిండు కదా. ఇప్పుడు సర్పంచ్ పోయిన సంది వీళ్ళే చూస్తున్నారు. ఊళ్ళో ఏం పని ఉన్నా వాళ్ళే చెప్పేస్తారు. బోర్రు కాలిపోని ఏమన్నా చెప్తుండని అవి ఉంటాయి. ఇప్పుడు కొన్ని పంచాయతీలు ఉంటాయి ఊళ్ళల్లో, కొన్ని మాటలు మాట్లాడే ఉంటాయి. మరి అవన్నిటిని ఊళ్ళు చూడాలి. ఊళ్ళో సర్పంచ్ ఉంటే చూస్తాడు, సర్పంచే లేడు. మరెందుకు? ముఖ్యమంత్రికి అయితే కుర్చీ వచ్చింది కదా. కుర్చీ వచ్చింది, మరి సర్పంచ్లు పెట్టాలా లేదా? పెట్టాలి. ఇప్పుడు జనవరి అంటున్నారు కదా, జనవరి చూస్తే అట్లా. ఇప్పుడు మరి ప్రభుత్వ పాలన తీరు ఎట్లా అనిపిస్తుంది? మరి ఊళ్ళో ఏమనుకుంటారు మీలాంటి పెద్దవాళ్ళు ఈ పెన్షన్ విషయంలో కావచ్చు? పెన్షన్ విషయంలో అవే 4,000 ఇస్తానే ఇవ్వకపోయి అవే 2,000 రాబట్టి అని అంటున్నారు. ఈ రైతు బంధు కోసమే ఎక్కువ గులుగుతున్నారు ప్రజలంతా. నిరాశగా ఉన్నారు. రాకపోయే పైసలు వస్తుండే అని ఇక వేస్తామంటున్నారు కానీ ఎప్పుడు వేస్తారో ఎప్పుడు పోతాయో. చూసినావా ఇటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన కూడా చూసినావు నువ్వు, టీడీపీ చూసినావు, మళ్ళీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పాలన అంటే తెలంగాణ పాలనగా చూసినావు. అంటే ఇప్పుడు కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు వ్యత్యాసం ఏంటి? అంటే తేడేమదంటే ఇప్పుడు మన పిల్లలతోటి అంతే చూడండి, పిల్లలతోటి స్కూల్లో ముంగట కూర్చునబెట్టి తెలంగాణ తెచ్చుకున్నాక 9 సంవత్సరాలు చేసినాకే ప్రభుత్వం ఎట్లుంటుంది, మనసుల లోపల ఏముంటుందో ఇంత నేలకు కొట్టిరి రేవంత్ రెడ్డిని తెచ్చిరి.
ఇక ఈడికెళ్ళి ఎట్లా నడుస్తుందో మళ్ళీ 1 year ఎట్లా నడిచింది? ఇక ఇస్తాం ఇప్పుడు కొత్తగా ఉన్న మానే అంటున్నారు. అంటే కొలువులు ఇస్తామన్నారు 1 yearలోనే 2 లక్షల కొలువులు ఇస్తామన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము 100 రోజులలో అన్నారు. అవి అన్ని అయినాయి? కాలేవు. ఇప్పుడు ఏం పరీక్షల్లో ఏమో రాపిస్తున్నారు కదా పిల్లలకు. అవును, మరి అందులో అవుతాయా కావా అనేది వేచి చూడాలి. ఓకే, రైట్ లక్ష్మయ్య.